నమస్తే, వెల్కమ్ టు మెగా9. నేను రాజేశ్వరి. హైదరాబాద్లో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. అలాంటి జూబ్లీహిల్స్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. చాలా మందికి మాగంటి గోపీనాథ్ అంటే బీఆర్ఎస్ నేతగా, పొలిటీషియన్గానే తెలుసు. కానీ ఆయన సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే కాకముందు 4 సినిమాలకు ప్రొడ్యూసర్గా చేశారు. 1995లో హీరో శ్రీకాంత్తో పాత బస్తీ సినిమా తీశారు మాగంటి. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంతగా ప్రేక్షక ఆదరణను పొందలేకపోయింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వంలో హీరో రాజశేఖర్, సౌందర్య కాంబినేషన్ లో రవణ సినిమాను చేశారు. ఈ మూవీలో తన ఫేవరెట్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణతో స్పెషల్ గెస్ట్ రోల్ చేయించారు. అయితే ఈ మూవీ కూడా అప్పట్లో డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక తారక రత్నను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకే రోజు 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ ప్రొడ్యూస్ చేసిన భద్రాద్రి రాముడు సినిమా ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ సినిమా కూడా మాగంటి గోపీనాథ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయింది. ఇక 2009లో మరోసారి హీరో రాజశేఖర్ తో సినిమా చేశారు. జి రామ్ ప్రసాద్ దర్శకత్వంలో భూమిక హీరోయిన్ గా నా స్టైలే వేరు అనే సినిమాను రూపొందించారు మాగంటి. ఈ సినిమా కూడా మాగంటికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయారు గోపీనాథ్. కానీ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన నేతగా నిలిచారు. 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. గోపీనాథ్ తండ్రి కృష్ణమూర్తి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. హైదర్గూడలోనే ఆయన నివాసం ఉండేవారు. ఆయన తండ్రి మహానందకు సినిమాలంటే మహా ఇష్టం. అలా గోపీనాథ్కు చిన్నతనం నుంచే సినిమాలపైన ఆసక్తి పెరిగింది. గోపీనాథ్ ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు సినిమాలు అంటే ఎంతో ఇష్టమంట. సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఎన్టీఆర్ ను విపరీతంగా ఆరాధించేవారు. అప్పట్లో గోపీనాథ్ కు బుల్లెట్ ఉండేది. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి గోపీనాథ్ సినిమాలకు, షికారుకు వెళ్లేవారు. ఆ బుల్లెట్ పైనే వెళ్లేవారంట. అందుకే వారిని అప్పట్లో బుల్లెట్ గ్యాంగ్ అని జనమంతా పిలిచేవారంట. ఇక గోపీనాథ్ చదువు మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. ఆయన 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. చదువు పూర్తి కాగానే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు మాగంటి. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అభిమాన నటుడు స్థాపించిన పార్టీ కావడంతో టీడీపీపై అభిమానం పెంచుకుని కార్యకర్తగా మారారు మాగంటి. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ ను బర్త్రఫ్ చేసినప్పుడు మాగంటి తన బుల్లెట్ గ్యాంగ్ తో ర్యాలీ కూడా నిర్వహించారు. దాంతో మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వరితో మాగంటికి అనుబంధం ఏర్పడింది. అనంతరం 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ అప్పట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ పాపులారిటీ పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. అప్పటి తమిళనాడు సీఎం ఎంజి రామచంద్రన్ సైతం మాగంటి బుల్లెట్ గ్యాంగ్ ను చెన్నైకి పిలిపించుకున్నారంట. అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్ తో బుల్లెట్ ర్యాలీ తీశారు. గోపీనాథ్ చురుకుదనం ఎన్టీఆర్ ను సైతం మెప్పించింది. దీంతో ఎన్టీఆర్ 1985లో ఆయనకు తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలను అప్పగించేశారు. ఇక అప్పటి నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మాగంటి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్ తో మాగంటికి అనుబంధం ఏర్పడింది. ఇక 1987 నుంచి 1989లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్ గా కూడా పనిచేశారు మాగంటి గోపీనాథ్. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 1990 ఆరంభంలో ఖైరతాబాద్ కూడల్లో సెక్రటేరియట్ సమీపంలో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవేయంలో దుర్యోధనుడి గెటప్ లో ఉన్న భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడంతో గోపీనాథ్ పేరు టీడీపీలో ఓ రేంజ్ లో మారుమోగింది. అలా రాజకీయాల్లో గోపీనాథ్ ఎదుగుతున్న క్రమంలోనూ గోపీనాథ్ ఇటు సినీ ఇండస్ట్రీ వైపు తన దృష్టిని మళ్లించి పలు సినిమాలను నిర్మించారు. తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉన్న గోపీనాథ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో వచ్చిన
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. తన సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు మాగంటి. అలా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2023 ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సాధించారు మాగంటి గోపీనాథ్.